గైస్ మీకందరికీ గుడ్ న్యూస్ అనమాట. మనకి నథింగ్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే బయటపడింది. అదేంటంటే మనకి నిన్నటి వరకు ఏమనుకున్నాం, నథింగ్ ఫోన్ 3 అనే లాంచ్ అవుతది అనుకున్నాము. బట్ దాంతో పాటు వీళ్ళు నథింగ్ ఫోన్ 3 ప్రో కూడా అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారనమాట. ఇంకా 3 3 ప్రోకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది కూడా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనం నథింగ్ ఫోన్ 3 ప్రో సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. గైస్ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఇక మనం 3 ప్రో సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ కాల్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. బ్యాక్ అయితే మనకి సెమీ ట్రాన్స్పరెంట్ ప్యానల్ వస్తుంది అని చెప్పొచ్చు. మనకి సైడ్ అయితే మెటల్ ఫినిష్ ఉంటుంది, లేకపోతే అల్యూమినియం ఫినిష్ ఉంటుంది అని చెప్పి. ఇది మనకి IP64 వాటర్ రేటింగ్ రాబోతుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఇండి స్పే ఫింగర్ప్రింట్ అని చెప్పొచ్చు. ఇంకోటి మీరు ఐడెంటిఫై చేసినట్టయితే ఇది మన ఆఫ్ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ ఉంటుంది. ఇందులో మనకి H.10+ సపోర్ట్ ఉంది అనమాట. ఇక మీరు మూవీస్ అయితే హై క్వాలిటీ చూడొచ్చు. ఇది 3000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. మనకి ఇండోర్ గానీ అవుట్డోర్ గానీ బ్రైట్నెస్ తో కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. అంటే మేజర్ గా చెప్పాలంటే సన్లైట్ విజన్ కొంచెం బాగుంటుంది. మీకు 11 సపోర్ట్ ఉంది అనమాట. మీరు అమెజాన్ ప్రైమ్ లో నెట్ఫ్లిక్స్ అవన్నీ కూడా మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. పర్లేదు మనకి డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఇది ఇచ్చేస్తారు అనమాట. ఇందులో మనకి చీపెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది మనకి 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్ అనమాట. మేజర్ ఇందులో ఏమంటే మనకి CPU 25% అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తారనమాట. ఈ CPU అనేది మనకి గేమింగ్ రిలేటెడ్ కింద వస్తుంది. ఇందులో మనకి 72% అయితే ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు అనమాట GPU లో. ఇది మనకి Android 15 రాబోతుంది. Android 15 కాబట్టి మనకి 2+3 years అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇది మనకి నథింగ్ OS 3.1 అయితే ఉంటుంది అనమాట. ఇది వాళ్ళ ఓన్ కాబట్టి నాకు తెలిసి ఫీచర్స్ పరంగా కొంచెం ఇంప్రూవ్ అయితే చేసింటారు. ఇందులో మనకి AI డ్రైవెన్ టూల్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే ఇది మనకి AI ఫీచర్స్ రిలేటెడ్ వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి కెమెరా అనమాట. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. మనకి కెమెరా మాడ్యూల్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అంటే నథింగ్ ఫోన్ 3 మనకి ఎలా ఉండేది, ట్రిపుల్ కెమెరా ఫ్లాష్ ఉండేది అనమాట. అంటే 2 కెమెరాస్ అవుతానా ఇంకో కెమెరా అవుతా ఉండేది అనమాట. బట్ మనకి ఇక్కడ రౌండ్ సర్కిల్ వస్తుంది అని చెప్పొచ్చు. కెమెరా కూడా బాగుంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇందులో మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే PDAF అనే ఫీచర్ ఉంటుంది అనమాట. మనకి రేర్ కెమెరా యూజ్ చేసుకొని క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ గా ఇమేజ్ క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనకి కెమెరా లో లైట్ లో కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేయగలదు. సెకండరీ కెమెరా చూసినట్టయితే మనకి ఇక్కడ 8 MP ఇచ్చారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. మీ కెమెరా యూజ్ చేసుకొని ఎక్స్పెన్సివ్ షార్ట్స్ అయితే కవర్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని షార్ట్స్ మనకి తీయలేని షార్ట్స్ ఉంటాయి కదా, అలాంటి షార్ట్స్ కూడా ఇది కొంచెం బెటర్ గా తీయగలదు. అలాగే మనకి ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ అయితే బెటర్ గా అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట అల్ట్రా వైడ్ సెన్సార్ నుంచి. అలాగే మనకి నెక్స్ట్ కెమెరా చూసినట్టయితే 50 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. మనకి ఇందులో ఏమంటే సపోర్ట్ ఉంది అనమాట. మనకి అల్ట్రా వైడింగ్ లో వైర్ సపోర్ట్ లేదు. బట్ మనకి ఇక్కడ పెరిస్కోప్ టెలిఫోటోలో వైర్ సపోర్ట్ ఉంది. మనకి ఇంకా ఫోటోస్ కూడా బాగుంటాయి అనమాట. ఇందులో మనకి 3x నుంచి 6x వరకు అయితే మనకి హైబ్రిడ్ జూమ్ ఉంది అనమాట. అంటే మనము 6x పెట్టి మనం జూమ్ చేసినా కూడా ఫోటోస్ అనేటివి స్టేబుల్ గా వస్తాయని చెప్తున్నారు అనమాట. రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ కూడా మనకి బాగుంటుంది వీడియో క్వాలిటీ. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారనమాట. అంటే ఎక్స్పెన్సివ్ సెల్ఫీస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. హై రెజల్యూషన్ లో ఫోటోస్ తీయొచ్చు. అలాగే హై రెజల్యూషన్ లో సెల్ఫీస్ కూడా మీరు దిగొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. మీ కెమెరాస్ విషయంలో మనకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. నథింగ్ ఫోన్ 3 ప్రో చూసినట్టయితే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ విషయం అనమాట. ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ పెట్టారు. అలాగే 45 watts అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారు అనమాట. 5000 అంటే నాకు తెలిసి ఈజీగా 2 days అయితే వస్తుంది అనమాట నార్మల్ యూజెస్. ఇది మనకి కెమెరా పర్పస్ కాబట్టి బాగుంటుంది అనమాట. మనకి ఈజీగా 2 days వరకు అయితే రావచ్చు. మీరు ఎక్కువ ఏం చూస్తారు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి చూసి మీకు పర్లేదు. బ్యాటరీ బ్యాకప్ కొంచెం బెటర్గా వస్తుంది అనమాట. ఫైనల్ గా ఏమైనా చేంజ్ ఉందంటే ఈ 3 ప్రోలో ఒక చేంజ్ ఉందన్నమాట. కెమెరాస్ లో బాగా అయితే ఫోకస్ చేస్తారు. మనకి ఫ్రంట్ కెమెరా కావచ్చు, అలాగే 50 MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా చూడొచ్చు. ఈ రెండు కెమెరాస్ మనకైతే బాగా అయితే ఫోకస్ చేస్తారనమాట. ఇది గైస్ ఓవరాల్ గా ఈ నథింగ్ ఫోన్ 3 ప్రో సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి.